ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు బలము అంటూ ఉంటాం. ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే, దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ప్రతి లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, బట్ లగ్నమే ప్రధానం. ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు. ఈ రెండు కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి. కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది. తద్వారా చూడండి, మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో. అంటే ధనం సంపాదన కానివ్వండి, లేకపోతే సంతానం పొందడం కానివ్వండి, లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి, జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి అనేకమైనటువంటివి, కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి. మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు. ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే 2026 మే వరకు. కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక 2 నెలల చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై, మే 15వ తేదీ నుంచి దీని ప్రభావం 20వ తేదీ నుంచి చూపిస్తుంది. కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి, గోచార పరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు మూవ్ అవ్వనటువంటివి మీకు ఇప్పుడు మూవ్ అవుతాయి. అంటే వివాహ ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. మరియు పార్ట్నర్షిప్స్, చూడండి పలానా పని అవ్వాలండి, పలానా దానికి ఫండ్ కావాలి, ఎవరైనా పార్ట్నర్స్గా వస్తే బాగుండు, లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్కి ఎవరైనా ఇంత వాళ్ళ షేర్ వస్తే బాగుండు అనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్న ప్రదేశం అంటే అతనికంటూ ఒక గుర్తింపు రావడం అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. జీవిత భాగస్వామికి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళకు గుర్తింపు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. మరియు మీ యొక్క సంతానానికి, కొంతమంది చూడండి ఫస్ట్ సంతానం ఉన్నారండి, సెకండ్ సంతానం పుడతారు లేదని అడుగుతుంది. అటువంటి వాటికి సెకండ్ సంతాన యోగం కూడా సప్తమ స్థానం యాక్టివ్ అయినప్పుడు ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా అక్కర్లేదు. మరియు సప్తమ స్థానం అనేటువంటిది ప్రదేశం మార్పును కూడా ఇస్తుంది. అంటే ఉన్న ప్రదేశం మారి తద్వారా అభివృద్ధి యోగం మీకు మాత్రమే కాకుండా మీ యొక్క సంతానానికి కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనమామ వరుస వాళ్ళకి కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కూడా ఇక్కడ కలగనుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ 3వ స్థానంలో అంటే మిథునం వారికి పరాక్రమ స్థానము, ప్రయత్న స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. ఈ కుజకేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం మాట్లాడేటువంటి మాట, కమ్యూనికేషన్, అగ్రిమెంట్స్, ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానం అనేటువంటిది ఎలాంటిదంటే, మనం గబుక్కున ఒక మాట అనేసిన తర్వాత అది వెనక్కి తీసుకోవాలి. చూడండి, అది ఎంత ప్రమాదం అంటే మాట అనేటువంటిది. ఒక నది పైనుంచి పర్వతాల నుంచి కింద దూకింది అనుకోండి, దాని మళ్ళీ వెనక్కి వేయలేము ఆ వాటర్ని తీసుకెళ్ళి. ఇప్పుడు ఇంకా నది అక్కడి నుంచి ప్రవాహం వచ్చింది, కిందకి వచ్చిందంటే అలా వెళ్ళిపోవడం, కానీ వెనక్కి అలా వెళ్ళదో మాట అటువంటిది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి ఈ అగ్రిమెంట్స్ ఒక్కోసారి కొంతమంది అంటుంటారు, ఏమంటే మాకు ఎప్పుడు అదే పని అండి, అగ్రిమెంట్స్ చేసుకోవడమే ఉంటూ ఉంటుంది, మరి ఇప్పుడు మేము ఎలాగా అగ్రిమెంట్స్ ఆపేయమంటారా అంటే, అత్యవసరమైతే మాత్రం గణపతిని, స్కందుని తలుచుకొని అగ్రిమెంట్స్ చేయండి. అదర్వైజ్ వీలైనంత మటుకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఇక మీరు నిత్యము కూడా అమ్మవారి యొక్క నామస్మరణలో, ముఖ్యంగా కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అని మంత్రం చేసుకుంటే అన్ని విధాల బాగుంటుంది. ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది, మనం గతంలో 2-3 నెలల క్రితం విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, 3 నెలల క్రితం 2 నెలల క్రితం చెప్పినటువంటివి. సో ఖచ్చితంగా పార్టీల్లో, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి
ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి. కొత్త పార్టీలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి 100% జరగనుంది. అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకి ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే. అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి, సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి అరెస్టులు అవ్వడం, జైలులకు వెళ్ళడం, పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మొదటి 3 నెలలు. అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు 2019-20 లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు లాక్డౌన్ అవుతాయి అనుకుంటున్నారు. అలా ఏం అవ్వదు. మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి, క్లియర్ అవుతాయి, డోంట్ వరీ. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే లగ్నం మీరు చూశారనుకోండి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ధనభావం మీరు చూశారు, మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3వ స్థానం మీరు చూశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము, సిబ్లింగ్స్తో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 4వ భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్సిట్ చూసిందనుకోండి, వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా 4వ భావం దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే 100% వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు. కొంతమంది చూడండి, అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి 4వ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే 100% వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు, గృహము కట్టుకుంటారు. అది కూడా 2 గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది. 5వ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 6వ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది, శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు. 7వ భావం మీద కనుక కలిగితే అంటే 7th హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడండి వివాహం అవుతుందా కాదని బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది. అదేవిధంగా 8వ మీద అయితే దీర్ఘాయుద్ధాయాన్ని, భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం, హైయర్ ఎడ్యుకేషన్కి 10వ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము. 11వ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము. 12వ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు 100% విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభ్రైతే కొన్నిటికి శని శుభ్రవుతాడు. అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాపయ్యాడు, పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి. శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి, గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి. ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది, ఆనందదాయకంగా ఉంటారు. మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.